అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ప్రతిరోజు బహుగా సుఖపడుతూ కాస్ట్లీ డ్రెస్లు వేస్తూ ఉండేవాడు. తన ఇంటి దగ్గర పేదవాడు ఉన్నాడు, అతని పేరు లాజరు. ఆ ధనవంతుడి దగ్గర నుంచి జారబడుతున్న రొట్టె ముక్కలు తిని తన కడుపు నింపుకొని ఆహారంగా పూజించేవాడు. ఒకరోజు లాజరు చనిపోతాడు, కానీ దూతలు తనని తీసుకొని పరమునకు తీసుకెళ్తాయి. ఓ ఫైన్ డే ఈ ధనవంతుడు కూడా చనిపోతాడు, కానీ ఇతను పాత పెట్టబడి నరకంలో వేయబడతాడు. ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళిన తర్వాత అక్కడ పడుతున్నటువంటి వేదనకి, అగ్ని జ్వాలలో కాలిపోతున్న యొక్క యాతనకి తండ్రివైన అబ్రహామాని గట్టిగా అరిచి కేకలు వేసి, లాజర్ని నా దగ్గర పంపించు, కేవలం ఒక కొన నీళ్లతో తన వ్రేలును ముంచి నా నాలికను తడుపు, ఇక్కడ భయంకరమైన వేడి ఉంది అని అన్నప్పుడు అప్పుడు అబ్రహాం గారు రిప్లై చేస్తారు, నువ్వు నీ జీవితం అంతా కూడా సుఖపడ్డావు, ఎంజాయ్ చేసావు, ఇప్పుడు నువ్వు యాతన పడుతున్నావు. కానీ లాజర్ని చూడు, జీవితం అంతా కూడా ఎంతో శ్రమ పడ్డాడు, ఇప్పుడు తను నెమ్మది పొందుతున్నాడని. అప్పుడు ఆ యాతన భరించలేక ధనవంతుడు అంటాడు, అయితే అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి ఇటువంటి స్థలానికి రావద్దని లాజర్ని పంపించాను అంటాడు. అప్పుడు అబ్రహాం గారు అంటాడు, ఇవన్నీ కుదరదు, అక్కడ మోషే బయట భూమి మీద మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు బోధిస్తారు, సరిపోతుందని. అప్పుడు ఇతను అంటాడు, లేదు లేదు అలా కాదు, మృతుల లోకం నుంచి ఒకడు వెళ్ళి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మారుతారని. అప్పుడు అబ్రహాం గారు అంటారు, మృతుల లోకం నుంచి ఒకడు వెళ్ళటం కాదు, మోషే ప్రవక్తలు చెప్పినా వాళ్ళు వినకపోతే మృతుల లోకం నుంచి ఒకడు వెళ్ళినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వినరు అని. సో ఇప్పుడు ఇంతకీ ఈ లోకంలో ఉన్నటువంటి మోషే ప్రవక్తలు ఎవరనంటే, నేటి కాలంలో మీతో సంఘంలో మాట్లాడుతున్న దైవ సేవకులు, సువార్థికులు, వీధి పరిచారకులు. వారి మాట లోబడండి, ఆలకించండి, లక్ష్యం ఉంచండి, విధేయత చూపించండి వారి మాటకి. ఇది చాలా తీవ్రమైనది అండ్ అత్యవసరమైనది కూడా. బహుశా సేవకుడు మీకు ఒక పరిచర్ని చర్చిలో కనుక అసైన్ చేస్తే అది మీ ఆత్మలకు ఎంతో మేలైనదని గుర్తుపెట్టుకోండి. అదే చిన్న పనైనా పెద్ద పనైనా కాదు అనకుండా చేయటం అనేది, మీరు చర్చితో అనుబంధం కలిగి ఉన్నారని అంటే మీ ఆత్మకు పరిశుద్ధమైనది, వెలుగుకరమైన, మేలైన పని మీరు చేస్తున్నారని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి ఇలా దేవుని యొక్క సువార్తలో కష్టపడుతూ పనిచేస్తున్న అనేకుల్ని ఈ రోజుల్లో అనేకమైన మానసిక, శారీరక, భౌతికమైన దాడులకు దిగుతున్నారు. మరి వారు ఖచ్చితంగా చీకట్లో చిక్కుకుంటారు. అలాంటి వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క చిత్తము ఎవరు నశించిపోయి అక్కడికి వెళ్ళటం అనేది కాదు, కానీ యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా కడగబడి నీతిమంతులుగా తీర్చబడాలనేది ఆయన యొక్క చిత్తమైంది. చాలా మంది ఏదో కామన్ వర్డ్ గా మాట్లాడతారు, గో టు హెల్ అని. హెల్ అనేది ఎంత ప్రమాదమో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క మాట మీరు మాట్లాడకూడదు. మరి దేవుడు మీకు కూడా మీ యొక్క సేవకులకు లోబడే ఆత్మను ఇచ్చును గాక. సిలువపై ఉన్న దొంగని కూడా దేవుడు యాక్సెప్ట్ చేశాడు. నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉండు అని నిశ్చయముగా చెప్తున్నానని ఒక వాగ్దానం దేవుడు చేస్తాడు. దేవునితో ఒక చిన్న మాట అడగండి, యేసయ్యా, నేను నీతో నడవాలనుకుంటున్నాను, నీ యొక్క రక్షణ మార్గంలో నన్ను నడిపించు, నీ యొక్క ఆత్మీయ మార్గంలో నన్ను నడిపించని ఒక్క మాట మనస్ఫూర్తిగా అడిగి ఒక సంఘానికి వెళ్ళి రక్షణ కనుక పొందితే దేవుడు మిమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడే కనుక ఈ యొక్క వీడియోని పంపించి మీతో మాట్లాడుంటే కింద కమెంట్ సెక్షన్ లో థ్యాంక్ యూ జీసస్ అని టైప్ చేయండి. మరిన్ని స్పిరిచువల్ అడ్వైసెస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.